గత ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ముత్యంపేట చక్కెర పరిశ్రమ మూతపడిందన్నారు మంత్రి శ్రీధరబాబు. 6 నూరైన ఫ్యాక్టరీని తెరిపిస్తామని మంత్రి శ్రీధరబాబు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ రైతుల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని అన్నారు మంత్రి శ్రీధరబాబు. ఏ అంశాలు పెట్టాలని ఎన్నికల ముందు ఆలోచన చేస్తున్న తరుణంలో పెద్దలు జీవన్ రెడ్డి గారు ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీని మనం పునః ప్రారంభోత్సవం చేసుకోవాలి. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రాబోయే మన ప్రభుత్వంలో దీన్ని తిరిగి ప్రారంభించి ఇక్కడ ఉన్న చెరుకు రైతులకు సంబంధించిన సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా కార్యాచరణ చేపట్టాలని వారి సలహా సూచనల మేరకు మేము ఆ రోజు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా, పిసిసి అధ్యక్షులుగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మేనిఫెస్టో దీని ప్రధానమైన అంశంగా ప్రభుత్వం ఏర్పాటైన కొద్ది రోజుల్లోనే ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలి. కమిటీని ఏర్పాటు చేసుకొని నేను కానీ పెద్దలు మా సీనియర్ మంత్రివర్గాలు